గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 446. ఈ రోజు సెషన్లో లోరస్ ల్యాబ్ స్టాక్లోని బాగా ప్రెషర్ చూసాం కదా, దానికి గల రీజన్స్ని డిస్కస్ చేసుకుందాం. దాంతోపాటు మార్కెట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 177 పాయింట్స్ పెరిగి 62,681 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 55 పాయింట్స్ పెరిగి 18,618 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.32% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.37% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ స్లైట్ గా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ నుంచి మనం లోరస్ ల్యాబ్ స్టాక్ లోని మ్యాసివ్ ప్రెషర్ చూసాం కదా, దానికి రీజన్ కోటక్ సెక్యూరిటీస్ వాళ్ళు లోరస్ ల్యాబ్స్ మీద ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేసి ఈ రిపోర్ట్ లో స్టాక్ ని డౌన్ గ్రేడ్ చేస్తూ సెల్ రేటింగ్ ఇచ్చి స్టాక్ యొక్క ఫేర్ వాల్యూ 350 రూపీస్ గా మెన్షన్ చేయడం జరిగింది. దాంతోనే ఈ రోజు సెషన్ లో మనం లోరస్ ల్యాబ్ స్టాక్ లో ప్రెషర్ చూసాం. వీళ్ళు స్టాక్ ని డౌన్ గ్రేడ్ చేసి సెల్ రేటింగ్ ఇచ్చి ఫేర్ వాల్యూ 350 గా ఫిక్స్ చేయడానికి చెప్తున్నటువంటి రీజన్స్ ఏంటంటే, వరల్డ్ లోనే సౌత్ ఆఫ్రికా ఈస్ ద బిగ్గెస్ట్ బయర్ ఆఫ్ ఏఆర్వి. ఎందుకంటే ఈ ఏఆర్వి ని ఎక్కువగా హెచ్ఐవి ట్రీట్మెంట్ లో యూజ్ చేస్తుంటారు. అండ్ సౌత్ ఆఫ్రికాలో హెచ్ఐవి పేషెంట్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి సౌత్ ఆఫ్రికాలో ఈ ఏఆర్వి ని ఎక్కువగా పర్చేస్ చేస్తుంటారు. నౌ లోరస్ ల్యాబ్స్ వాళ్ళ ఎంటైర్ బిజినెస్ లోని ఈ ఏఆర్వి బిజినెస్ యొక్క కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్షియల్ ఇయర్ 23 ఫస్ట్ హాఫ్ లోని వీళ్ళకి ఏఆర్వి బిజినెస్ నుంచి 35% కంట్రిబ్యూషన్ వచ్చింది. అండ్ సౌత్ ఆఫ్రికాలో ఈ ఏఆర్వి ఫార్ములేషన్ యొక్క ప్రైసెస్ లాస్ట్ 3 ఇయర్స్ కాంట్రాక్ట్స్ తో కంపేర్ చేస్తే ప్రెసెంట్ 12 to 53% తగ్గాయని, సో ఈ ప్రైస్ ఇంతలా డ్రాప్ అవుతుంది. అండ్ లోరస్ ల్యాబ్స్ వాళ్ళు సౌత్ ఆఫ్రికాకి ఎక్కువగా ఈ ఏఆర్వి ని సప్లై చేస్తూ ఉంటారు. దాని వలన లోరస్ ల్యాబ్స్ వాళ్ళ మార్జిన్స్ మీద ప్రెషర్ కనపడుతుందని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా వీళ్ళ పాక్స్లోవిడ్ సేల్స్ బాగా గ్రో అవుతాయని చెప్పి మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్ చేసింది. బట్ కానీ లాస్ట్ 2 months లో చూసినట్లయితే వీళ్ళ పాక్స్లోవిడ్ సేల్స్ ఆల్మోస్ట్ నిల్ కి రీచ్ అయినట్టుగా కూడా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటు లోరస్ ల్యాబ్స్ యొక్క మార్జిన్స్ ఫైనాన్షియల్ ఇయర్ 24-25 లోని 30% ఉండొచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినట్లయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్ 23 ఫస్ట్ హాఫ్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ కేవలం 19% గా రిజిస్టర్ అయ్యాయని. బికాస్ దీనికి రీజన్ వీళ్ళు ఎక్కువగా ఏఆర్వి బిజినెస్ మీద డిపెండ్ అయి ఉండడం అండ్ ప్రెసెంట్ సౌత్ ఆఫ్రికాలో ఈ ఏఆర్వి ఫార్ములేషన్ యొక్క ప్రైసెస్ బాగా కరెక్ట్ అవడమేనని. అండ్ ఈ ప్రెషర్ ఇంకొంతకాలం కనపడచ్చని వీళ్ళు చెప్తూ లోరస్ ల్యాబ్స్ యొక్క స్టాక్ ని డౌన్ గ్రేడ్ చేస్తూ సెల్ రేటింగ్ ఇచ్చి ఫేర్ వాల్యూ 350 రూపీస్ గా మెన్షన్ చేయడం జరిగింది. దీంతోనే మనం ఈ రోజు మార్నింగ్ నుంచి లోరస్ ల్యాబ్ స్టాక్ లోని బాగా ప్రెషర్ చూసాం. ఏఆర్వి ఫార్ములేషన్ యొక్క ప్రైస్లు ఇంతలా కరెక్ట్ అవడం అన్నది లోరస్ ల్యాబ్స్ రిలేటెడ్ గా షార్ట్ టర్మ్ లోని పెయిన్ పాయింట్ గానే మనం అర్థం చేసుకోవచ్చు. బికాస్ ఏఆర్వి బిజినెస్ యొక్క కంట్రిబ్యూషన్ వీళ్ళకి ఎక్కువగా ఉన్నది కాబట్టి ప్రైస్ గనక బాగా కరెక్ట్ అయినట్లయితే వీళ్ళ మార్జిన్స్ ఇంపాక్ట్ అవుతాయి. అండ్ ఈ రిపోర్ట్ లో వీళ్ళ ఇన్ఫర్మేషన్ తో పాటు ఫర్దర్ గా ఇంకొన్ని డీటెయిల్స్ ని షేర్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఎవరైనా సరే ఈ రిపోర్ట్ ని చదవడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లయితే ఈ రిపోర్ట్ ని ఈ రోజు డైలీ మనీ షోని రిలీజ్ చేయక ముందు మన టెలిగ్రామ్ ఛానల్ లో షేర్ చేస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్ లో లేనట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోని అండ్ అలాగే కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లోని పిన్ చేసి ఉంచుతాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఈ రోజు గోల్డియం ఇంటర్నేషనల్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. యుఎస్ఏ లోని బ్లాక్ ఫ్రైడే వీక్ సేల్స్ సందర్భంగా వీళ్ళ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ద్వారా $2 మిలియన్ వర్త్ సేల్స్ జరిగినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ సేమ్ బ్లాక్ ఫ్రైడే వీక్ పీరియడ్ తో కంపేర్ చేస్తే ఈసారి 30% సేల్స్ పెరిగినట్లుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చినటువంటి ఆర్డర్స్ అన్నిటిని వీళ్ళు 78 వర్కింగ్ డేస్ లోపు ఎగ్జిక్యూట్ చేయొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా అండ్ ఈ టోటల్ ఆర్డర్స్ లోని 40% ఆఫ్ ద ఆర్డర్ వాల్యూ ల్యాబ్ గ్రోన్ జ్యువెలరీ నుంచి వచ్చినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఈ బ్లాక్ ఫ్రైడే వీక్ సందర్భంగా వీళ్ళ సేల్స్ ఇంతలా పెరిగాయని అప్డేట్ రావడంతో ఒక్కసారి ఈ రోజు సెషన్ లో గోల్డియం స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు ఇండస్ఇండ్ బ్యాంక్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఇండస్ఇండ్ వాళ్ళు టాటా మోటార్స్ తోని ఎక్స్క్లూజివ్ ఎలక్ట్రిక్ వెహికల్ డీలర్ ఫైనాన్సింగ్ ఆఫర్ రిలేటెడ్ గా పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా టాటా మోటార్స్ యొక్క ఆథరైజ్డ్ ప్యాసింజర్ ఈవీ డీలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ డీలర్ ఫైనాన్సింగ్ సొల్యూషన్ ని ఆఫర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అంటే టాటా మోటార్స్ ప్యాసింజర్ ఈవీ డీలర్స్ కి వీళ్ళు ఫైనాన్స్ సొల్యూషన్స్ ని ఆఫర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ రోజు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మీ మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ ఫ్రీడన్ ఫార్మాసిటికల్స్ వాళ్ళు ఫార్మా రిలేటెడ్ ప్రొడక్ట్స్ అండ్ డీసీ గ్రాన్యూల్స్ రిలేటెడ్ గా 2 ఆర్డర్స్ ని విన్ అయ్యారు. ఇందులో ఫస్ట్ ఆర్డర్ సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీ నుంచి 65 crores వర్త్ కాంట్రాక్ట్ వచ్చింది. దీని రెవెన్యూస్ ఫైనాన్షియల్ ఇయర్ 23 Q4 నుంచి రిఫ్లెక్ట్ అవుతాయని వీళ్ళు చెప్తున్నారు. అండ్ వీళ్ళకి వచ్చినటువంటి సెకండ్ ఆర్డర్ డీసీ గ్రాన్యూల్స్ రిలేటెడ్ గా ప్రెసెంట్ వీళ్ళకి 25 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. అండ్ సెకండ్ ఇయర్ నుంచి ఈ ఆర్డర్ యొక్క వాల్యూ 40 crores కి పెరుగుతుందని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ యొక్క రెవెన్యూస్ కూడా ఫైనాన్షియల్ ఇయర్ 23 Q4 నుంచి రిఫ్లెక్ట్ అవుతాయని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ అప్డేట్తో ఈరోజు సెషన్లో మనం ఫ్రీడన్ ఫార్మాసిటికల్ స్టాక్లో పాజిటివ్ మూమెంటం చూసాం.
నెక్స్ట్ DCM Shriram Ltd వాళ్ళు ప్రీవియస్ గా వాళ్ళ రిఫైన్డ్ షుగర్ కెపాసిటీని పెంచుకోబోతున్నట్టుగా చెప్పారు. నౌ వీళ్ళ హరియావన్ షుగర్ యూనిట్ లోని రిఫైన్డ్ షుగర్ కెపాసిటీని 5000 TCD నుంచి 13,000 TCDకి పెంచామని అండ్ నవంబర్ 24th రోజున ఈ పెంచినటువంటి కెపాసిటీని కూడా కమిషన్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళు రిఫైన్డ్ షుగర్ కెపాసిటీ పెరిగిందని అప్డేట్తో ఈ రోజు సెషన్లో DCM Shriram Ltd స్టాక్ స్లైట్గా పాజిటివ్గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ RVNL ఈ రోజు కూడా ఒక లార్జ్ ట్రేడ్ జరిగింది. దీనిలో 1.72 crore షేర్స్, ఈచ్ షేర్ 80 రూపీస్ చెప్పున అంటే 144 crores వర్త్ షేర్స్ హ్యాండ్స్ చేంజ్ అయినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. కంటిన్యూస్ గా పెరుగుతున్నటువంటి RVNL స్టాక్ లో ఈ రోజు అయితే మాత్రం కొంత వాలటైలిటీ కనపడింది. ఈవెన్ RVNL కాదు, రిమైనింగ్ రైల్వే స్టాక్స్ లో కూడా ఈ రోజు కొంత వాలటైలిటీ చూసాం. నెక్స్ట్ Snowman లాజిస్టిక్స్ వాళ్ళ ముంబై ఆఫీస్ లోని అండ్ వన్ ఆఫ్ ది వేర్ హౌస్ లోని నవంబర్ 24th నుంచి 27th మధ్యన ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కండక్ట్ చేసినట్లుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ రైట్స్ లోని ఐటీ అఫీషియల్స్ ఏవైతే ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంట్స్ వీళ్ళని అడిగారో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. కాకపోతే ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమీ బయటికి రాలేదు. వీళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జరిగిందన్న అప్డేట్తో ఈ రోజు సెషన్ లో మనం Snowman లాజిస్టిక్స్ స్టాక్ లోని స్లైట్ గా ప్రెషర్ చూసాం. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో NBCC స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం కదా. దీనికి రీజన్ ఈ NBCC వాళ్ళకి 271.62 crores వర్త్ ఆర్డర్స్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. దీనిలో ఫస్ట్ ఆర్డర్ హర్యానాలోని అమరాపల్లి కార్పొరేట్ హబ్ లోని బ్యాలెన్స్ వర్క్స్ అండ్ లెఫ్ట్ ఓవర్ వర్క్స్ రిలేటెడ్ గా 42.44 crores వర్త్ ఆర్డర్ వచ్చిందని అండ్ అలాగే గ్రేటర్ నోయిడాలోని అమరాపల్లి ప్రాజెక్ట్స్ లోని స్పెషల్ రిపేర్ అండ్ అప్గ్రేడేషన్ వర్క్స్ రిలేటెడ్ గా 229.18 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా అండ్ ఈ టోటల్ ఆర్డర్ వాల్యూ 271.62 crores గా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో Paytm స్టాక్ నియర్లీ 5% పెరిగింది కదా. దీనికి రీజన్ CLSA వాళ్ళు ఈ Paytm రిలేటెడ్ గా ప్రీవియస్ గా సెల్ రేటింగ్ ఇచ్చినట్లయితే దాన్ని ఇప్పుడు రివైజ్ చేస్తూ బై రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ ని 650 గా మెన్షన్ చేశారు. రీసెంట్ గా Paytm యొక్క ప్రీ IPO ఇన్వెస్టర్స్ లాక్ ఇన్ పీరియడ్ ఎండ్ అవడంతో లాస్ట్ ఫ్యూ వీక్స్ గా స్టాక్ 25 to 30% కరెక్ట్ అయిందని అండ్ ప్రెసెంట్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ లోని $1 billion వరకు క్యాష్ ఉన్నది అండ్ అలాగే వీళ్ళ క్యాష్ బర్న్ చేయడం కూడా నెక్స్ట్ 4 to 6 quarters లో ఎండ్ అయిపోతుందని. సో వీటన్నిటితో కంపేర్ చేసి చూస్తే ప్రెసెంట్ Paytm 25 to 40% డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతుందని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా Paytm లోన్ అండ్ క్రెడిట్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లోని రెవెన్యూ కూడా బాగా గ్రో అయ్యేటువంటి ఛాన్స్ ఉన్నదని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అండ్ రీసెంట్ గా వీళ్ళు HDFC అండ్ SBI క్రెడిట్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేశారు. దీని వల్ల కూడా వీళ్ళ క్రెడిట్ కార్డ్ బిజినెస్ స్కేల్ అప్ అయ్యేటువంటి ఛాన్స్ ఉన్నదని. సో ఇవన్నీ రీజన్స్ తోని ప్రీవియస్ గా వీళ్ళు ఇచ్చినటువంటి సెల్ రేటింగ్ ని రివైజ్ చేస్తూ బై రేటింగ్ ఇచ్చి స్టాక్ ప్రైస్ ని 650 రూపీస్ గా మెన్షన్ చేయడం జరిగింది. దీంతోనే ఈ రోజు సెషన్ లో మనం Paytm స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. కాకపోతే వీళ్ళు చెప్తున్నటువంటి నియర్ టర్మ్ రిస్క్ ఏంటంటే వీళ్ళ ప్రీ IPO ఇన్వెస్టర్ సెల్లింగ్ కనుక కంటిన్యూ అయినట్లయితే స్టాక్ లో మనం ఫర్దర్ గా ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ ప్రీ IPO ఇన్వెస్టర్స్ యొక్క సెల్లింగ్ ఎప్పుడు ఎండ్ అవుతుందని మనం ఎవరూ కూడా చెప్పలేం. సో అందుకనే మనం కొంతవరకు జాగ్రత్తగా ఉండడమే బెటర్. వీళ్ళు బిజినెస్ లో అయితే కంటిన్యూస్ గా గ్రోత్ చూపెడుతున్నారు. కాకపోతే వీళ్ళు ప్రాఫిటబిలిటీ సైడ్ ఎంత త్వరగా మూవ్ అవుతారు అన్నదే ఇంపార్టెంట్. నెక్స్ట్ గ్లాండ్ ఫార్మా యొక్క ప్రమోటర్ గ్రూప్ కంపెనీ అయినటువంటి చైనాకు చెందినటువంటి ఫోసన్ ఫార్మాసిటికల్ గ్రూప్ వాళ్ళు గ్లాండ్ ఫార్మాలో వాళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి స్టేక్ ని సేల్ చేయడానికి చూస్తున్నట్లుగా అండ్ వీళ్ళ దగ్గర నుంచి ఈ స్టేక్ ని పర్చేస్ చేయడానికి పొటెన్షియల్ బయర్స్ దగ్గర నుంచి మంచి ఇంట్రెస్ట్ కనపడుతుందని అండ్ దీని రిలేటెడ్ గా మ్యాటర్ తెలిసినటువంటి కొంతమంది మింట్ వాళ్ళతో షేర్ చేసినట్లుగా ఈ రోజు ఒక ఆర్టికల్ వచ్చింది. ప్రెసెంట్ గ్లాండ్ ఫార్మాలోని ఈ ఫోసన్ ఫార్మాసిటికల్స్ గ్రూప్ వాళ్ళు 57% పైనే స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ దీని రిలేటెడ్ గా ఈ రోజు ఎక్స్చేంజెస్ గ్లాండ్ ఫార్మాని క్లారిఫికేషన్ అడగడం జరిగింది. అండ్ దీనికి గ్లాండ్ ఫార్మా వాళ్ళు స్పందిస్తూ కంపెనీ యొక్క ప్రమోటర్స్ ఈ స్టేక్ సేల్ చేయడానికి చూస్తున్నట్టుగా వీళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదని, దీని రిలేటెడ్ గా వీళ్ళకి ప్రమోటర్స్ దగ్గర నుంచి యాజ్ ఆఫ్ నో ఎటువంటి కమ్యూనికేషన్ కూడా లేదని చెప్తున్నారు. ఒకవేళ అటువంటిది ఏవైనా ఉంటే వీళ్ళే ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తామని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈ గ్లాండ్ ఫార్మాలోని వీళ్ళ ప్రమోటర్స్ అయినటువంటి చైనీస్ గ్రూప్ వాళ్ళు సేల్ చేయడానికి చూస్తున్నట్లుగా అండ్ బయర్స్ దగ్గర నుంచి కూడా మంచి ఇంట్రెస్ట్ కనపడుతున్నట్టుగా వచ్చినటువంటి అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో మనం గ్లాండ్ ఫార్మా స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ ఈ రోజు బ్రిటానియా వాళ్ళ దగ్గర నుంచి ఒక జాయింట్ వెంచర్ రిలేటెడ్ గా అప్డేట్ వచ్చింది. బ్రిటానియా వాళ్ళు ఫ్రాన్స్ బేస్డ్ కంపెనీ అయినటువంటి BEL వాళ్ళతోని ఒక జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ ని సైన్ చేశారు. ఈ జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ లో భాగంగా బ్రిటానియా వాళ్ళ సబ్సిడరీ అయినటువంటి బ్రిటానియా డైరీ ప్రైవేట్ లిమిటెడ్ లోని 49% స్టేక్ ని ఈ BEL వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయబోతున్నట్లుగా, దీంతో ఈ బ్రిటానియా డైరీ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ బ్రిటానియా అండ్ BEL యొక్క జాయింట్ వెంచర్ కంపెనీగా మారబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ బ్రిటానియా డైరీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఇండియా అండ్ సర్టెన్ అదర్ కంట్రీస్ లోని చీజ్ ప్రొడక్ట్స్ ని సేల్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ సబ్సిడరీ కంపెనీలోని 49% స్టేక్ ని సేల్ చేయడం ద్వారా బ్రిటానియా వాళ్ళకి 262 crores రాబోతున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో బ్రిటానియా స్టాక్ లో
లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ డెలివరీలో ఈ రోజు ఒక బ్లాక్ ట్రేడ్ జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ లోని 36,50,379 షేర్స్, ఈచ్ షేర్ 307 రూపీస్ చొప్పున అంటే 112.07 crores వర్త్ షేర్స్ హ్యాండ్స్ చేంజ్ అయినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ బ్లాక్ ట్రేడ్ జరిగిందన్న అప్డేట్ రావడంతో ఈ రోజు ఒకసారి స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ కమింగ్ టు టుడేస్ కామెంట్స్ కార్నర్. ఈ రోజు క్వశ్చన్ ని ఇక్కడ పేరు లేదు, ఓజెడ్ అని ఉన్నది. ఆయన ఏమని అడుగుతున్నారంటే, హాయ్ టీమ్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఆన్ గిఫ్టెడ్ స్టాక్స్. ఫర్ ఇన్స్టెన్స్, ఐ ఆమ్ గిఫ్టింగ్ సమ్ ఈక్విటీస్ టు ఎనీ వన్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్, బ్రదర్, ఫాదర్, స్పౌస్. డూ ఐ నీడ్ టు పే ట్యాక్స్ ఆన్ దోస్ గెయిన్స్ ఆర్ మై ఫ్యామిలీ మెంబర్స్ నీడ్ టు పే ట్యాక్స్ వెన్ దే సెల్ ఫ్రమ్ దేర్ అకౌంట్? హలో అండి, మీరు ఎవరికైనా స్టాక్స్ గిఫ్ట్ గా ఇచ్చారనుకోండి, ఆ గిఫ్ట్ గా ఇచ్చేసిన తర్వాత ఆ స్టాక్స్ ఎవరికైతే ఇచ్చారో వాళ్ళు సెల్ చేసిన తర్వాత వాళ్ళ మీద ట్యాక్స్ పడుతుంది తప్ప మీరు ఆ ట్యాక్స్ పే చేయాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. మీరు ఒక స్టాక్ని 100 రూపీస్కి కొన్నారు. ఆ 100 రూపీస్కి కొన్నటువంటి స్టాక్ 200 రూపీస్కి పెరిగింది. దాని తర్వాత ఫర్ సపోజ్ మీరు ఆ స్టాక్ని మీ ఫాదర్కి ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, ఆయనకి మీరు ట్రాన్స్ఫర్ చేసినప్పటి నుంచి ప్రైస్ క్యాలిక్యులేట్ అవ్వదు. మీరు ఏ ప్రైస్లో అయితే స్టాక్ని బై చేశారో అదే ఆయనకి కూడా పర్చేస్ ప్రైస్ కింద రిజిస్టర్ అవుతుంది. సో ఒకవేళ ఆ స్టాక్ని ఆయన 400కి సెల్ చేస్తే ఆయనకి దాని మీద 300 బెనిఫిట్ వచ్చినట్లు. సో ఆ 300 రూపీస్కి ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఐ హోప్ దిస్ క్లారిఫైడ్ యువర్ క్వరీ. అండ్ మీలో కూడా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ డైలీ మనీ షోలో పిక్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.